జిల్లా గోపవరం బద్వేల్ మండలాల పరిధిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు నివాస కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించకపోయినా వారు స్వతంత్రంగా సౌకర్యాలు ఏర్పరచుకుని నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలనీలో నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో కొంతమంది రెవెన్యూ మరియు ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించాలని కుటిల ప్రయత్నాలు చేయడంతో పేదలు గత 4 రోజులుగా నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం కొసమెరుపు. పేదలకు జరుగుతున్న అన్యాయాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి దృష్టికి తీసుకువెళ్లగా ఉదయం ఆమె స్వయంగా కాలనీలు పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వ తీరును అధికారుల నిర్లక్ష్యాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే ప్రజల తరపున పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, భూ పోరాట కన్వీనర్ వెంకటరమణ, మండల కార్యదర్శి గూడూరు వెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. బద్వేల్లో ఏ రకంగా దాంట్లో ఆక్యుపై చేసినారు, ఒక్కొక్కరు ఎన్నెన్ని వేల ఎకరాలు తీసుకున్నారు అనేది స్టేట్ అంతా ఉంది రికార్డు. కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తూ ఉన్నారనేది అర్థం కావడం లేదు. ఒక్కొక్కరికే కట్టబెట్టడం జరుగుతుంది. వారి స్వలాభాలా లేకపోతే ఎవరి స్వలాభాలా, ఏ రకంగా సొంతంగా వాడుకొని కోట్లు సంపాదించుకుంటుంటే కనీసం భూమి మీద ఉండడానికి, ఇల్లు వేసుకోవడానికి ఎన్ని సెంట్లు ఉంటుంది? ఒక్కొక్కరికి ఎంత ఉంటుందేమో, ఒక 2 సెంట్లు 3 సెంట్లు. ఆ 2 సెంట్లు 3 సెంట్లు కూడా వీళ్ళే స్వాధీనం చేసుకోవాలనుకోవడం కరెక్ట్ అయింది కాదు. ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఈ జరిగేదంతా మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోతున్నాం, అధికారుల దృష్టికి తీసుకుపోతా ఉన్నాము. తప్పకుండా దీనిపైన తప్పకుండా పోరాటం జరుగుతుంది. ఈ అన్యాయం ఎక్కువ రోజులు కొనసాగదు. దీని న్యాయంగా పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడతాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ముఖ్యంగా ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఉంది భూముల విషయంలో. స్టేట్ అంతా మాట్లాడుకునే విధంగా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేమైతే దానిపైన వర్కౌట్ చేస్తాం, తప్పకుండా ఇది చేస్తాం. కాబట్టి దయ ఉంచి